వెల్కమ్ టు భరణి వ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ తేనె పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి తేనె పాయసం. మనం బెల్లము చక్కెర వాడకుండా తేనెతో తయారు చేస్తాము. ఇది ఒక్కసారి తయారు చేసుకుంటే మళ్ళీ మనం తయారు చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యులు చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. తేనె పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 1/2 కప్పు తేనె, రుచికి సరిపడ నెయ్యి, 1 కప్పు పాలు, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్. ఈ పదార్థాలతోటి తేనె పాయసం ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి వెడల్పాటి పాత్రను తీసుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేడైన తర్వాత ఇలాగా వేయించుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు బాగా వేగింది. ఇందులోకి వెళ్ళి వేరే పాత్రలోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి, కిస్మిస్ ఇలాగా రౌండ్ బాల్ లాగా వస్తే వేగినట్లు. ఇదే నెయ్యిలోకి 1 కప్పు సేమియాను వేసుకొని వేయించాలి. సేమియా నెయ్యిలో వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి పాయసం. కలుపుతూ ఉండాలి, ఇది మాడకుండా. సేమియా వేగింది. ఈ స్టేజ్ ఇది వేరే పాత్రలోకి తీసుకోవాలి. వేరే పాత్రలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను సేమియాను ఉడికించుకోవడానికి. ఈ నీళ్ళు బాగా మరలాలండి. మరలిన తర్వాత మనం వేయించుకున్న సేమియాను ఇందులో వేయాలి. నీళ్ళు బాగా మరలుతున్నాయి. ఇందులోకి మనం వేయించుకున్న సేమియాను వేసుకోవాలి. ఈ సేమియా బాగా ఉడకాలి. ఇందులో ఇలా కలపాలి. ఈ సేమియాతో మనం ఈజీగా పాయసం చేసుకోవచ్చు. జనరల్గా పాయసం అంటే ఇష్టం పడవన్న వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఈ పాయసం షుగర్ పేషెంట్స్, మనకు స్వీటు తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, అసలు స్వీట్ ఎలా చేయాలనేది ఇంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం ఇది నేను తయారు చేస్తున్నానండి. అసలుకు ఎలాంటి బెల్లము చక్కెర ఉపయోగించకుండా ఈ సేమియా పాయసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. బెల్లం చక్కెరకు బదులుగా నేను ఇక్కడ తేనెను ఉపయోగిస్తున్నాను. తేనెను ఎవరైనా తినొచ్చండి. తేనె చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. తేనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది న్యాచురల్గా మనకు లభించిన స్వీటు. ఇది ఉడుకుతుంది నీళ్ళల్లో. సేమియా ఉడికించాలి బాగా. సేమియా ఉడికింది. ఇందులోకి పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఈ పాలలో కూడా సేమియా కొద్దిగా ఉడికేటట్లుగా కలపాలి. ఫస్ట్ మనం నీళ్ళలో ఉడికించాము. ఉడికిన తర్వాత పాలల్లో కూడా ఉడికించాలి. ఈ రెండు బాగా మిక్స్ కావాలి, పాలు సేమియా. అప్పుడు ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పాలల్లో సేమియా ఉడుకుతుంది. బబుల్స్ లాగా వస్తున్నాయి చూడరా. ఈ పాలల్లో సేమియా ఉడికితే చాలా టేస్టీ ఉంటుంది. 2-3 నిమిషాలు ఇందులో ఉడికించాలి. ఇలాగా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేస్తే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. యాలకుల పొడి మొత్తం కలిసేటట్లుగా ఇట్లా కలపాలి. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. అయితే ఇందులోకి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి మనం తేనె వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సేమియా చల్లారింది. ఇందులోకి మనం తేనె వేసుకోవాలి. మనం షుగర్ బెల్లానికి బదులుగా తేనె వాడుతున్నాము. ఈ తేనె మొత్తం ఇందులోకి కలిసేటట్టుగా కలపాలి. ఈ తేనె మొత్తం ఇందులో కలిసిపోయింది. జీడిపప్పు కిస్మిస్ను గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన తేనె పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో తేనె పాయసాన్ని. ఇది బెల్లము చక్కెర ఉపయోగించకుండా చేసాము. ఇది షుగర్ పేషెంట్స్, మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇది స్వీట్ని పెట్టొచ్చు. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.